హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఈ బ్లాగ్లో నేను దబ్బ కర్రీ ఎలా చేశాననేది చూపిస్తున్నాను. ముందుగా దబ్బను తీసుకొని 4 to 5 times బాగా వాటర్లో క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసేసుకొని ముక్కల్లా కట్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక కుక్కర్లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల ముక్క అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది తినడానికైతే. ఈ కర్రీలో చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మీకు బ్లడ్ తక్కువ అయిన వాళ్ళు ఈ కర్రీని వీక్లీ 1 time అయితే తీసుకోవడం వల్ల మీకు బ్లడ్ అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ మనం వేరొక కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 5 విజిల్స్ అయితే వచ్చేసిందండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నాం కదా, ఫ్రై చేసిన దాంట్లోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ప్లీజ్ అండి, నా వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యండి. ఇప్పుడు ఇలా ఉడికించిన దబ్బ ముక్కల్ని ఇప్పుడు ఈ ఆయిల్ దాంట్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఇది ఆయిల్లోకి ఫ్రై అయితే ఒక్కొక్కసారి పేలుతాయండి, అందుకే చెప్తున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి కారం ఉంటే చాలా బాగుంటుందండి. తినడానికి స్నాక్లా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, రోటీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ తక్కువైందని నేను సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు వాటర్ అనేది వస్తుందండి. లైట్గా చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలాగా దగ్గరగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర